హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైటు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మొత్తం తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. బీఎస్సీ మరియు జేఎన్ఎం పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి, జస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మొత్తం కూడా చూద్దాము మనం ఇప్పుడు ఏ విధంగా ఉందనేది మొత్తం కూడా. అయితే వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే బీఎస్సీ మరియు ఏదైతే జీఎన్ఎం పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే చాలు. మీ స్కిల్స్ని బట్టి ఒకవేళ మీరు గనక మంచిగా మీ యొక్క సబ్జెక్ట్లో ప్రావీణ్యం పొంది ఉంటే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. సో ఇక్కడ ఇది మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనమాట. అంటే ఆయుర్వేదకు సంబంధించినటువంటి సెంట్రల్ కౌన్సిల్లో ఈ ఉద్యోగాలు పడ్డాయి. ఇక్కడ మనకు చూపిస్తా చూడండి, నేను మొత్తం కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. చూద్దాం మనం ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మనకు ఈ రిక్రూట్మెంట్స్ చాలా రకాల ఉద్యోగాలు అయితే పడ్డాయి. అందులో మనకు స్టాఫ్ నర్స్ కూడా పడినాయి అన్నమాట. నేను కేవలం స్టాఫ్ నర్స్ మాత్రం చూపిస్తాను. ఇవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. జస్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏముందంటే వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. నేను మొత్తం కూడా వివరిస్తా చూడండి. మొత్తం మనం చూద్దాం ఒకసారి. ఇదే అనమాట మనకు సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. ఇవేమో పంచకర్మ టెక్నీషియన్స్ అని చెప్పేసి 2 రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. సో చూడండి, మనకు జిఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయితే చాలు మీరు. అంటే బీఎస్సీ లేదా జిఎన్ఎం పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 30 years వరకు అయితే ఇచ్చారు. అలాగే మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము రిలాక్సేషన్ వర్తిస్తుంది అనమాట. అంటే 35, 36 వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే వాటితో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరము అప్లికేషన్ చేసుకునే సమయంలో. పర్ మంత్ సాలరీ వచ్చేసి మనకి 22,411 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్టు చూడండి, పంచకర్మ టెక్నీషియన్స్ అని చెప్పేసి మనకు మరొక కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే అందులోనే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఏదైతే డిప్లొమా చేసి ఉంటారో పంచకర్మ సంబంధించినటువంటి ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 22,411 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు అనమాట. అయితే వీటికి జస్ట్ మీరు డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది, అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 23 తారీఖు అయితే ఇంటర్వ్యూ డేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఏదైతే మనకు పంజాబీ బాగ్ న్యూఢిల్లీలో అయితే ఉంటుంది ఇంటర్వ్యూ. ఎవరైతే న్యూఢిల్లీలో మరి అంటే ఈ ఇంటర్వ్యూకి వెళ్తే సో మనకి వర్క్ లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో అంటే వాళ్ళు ఇండియా లెవెల్లో ఎక్కడైనా సరే వేయొచ్చు అనమాట. కాబట్టి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ వాళ్ళు వేయడం జరుగుతూ ఉంటుంది. బట్ కాకపోతే న్యూఢిల్లీలో అయితే మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకు న్యూఢిల్లీలో అయితే ఎక్కడైతే మనకు రీసెర్చ్ సెంటర్ ఉందో అక్కడ మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. బట్ ప్లేస్మెంట్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అనమాట. ఇండియాలో ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. వీటికి మన ఇండియా లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంటుందండి. కాబట్టి ఎవరైనా సరే అవుట్ ఆఫ్ అంటే మన స్టేట్ని వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఎక్కడైనా సరే బయటికి వెళ్ళి మీరు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు, అలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట. మీరు అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీరు వీటిని సాధించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నాయో బయట రాష్ట్రాల్లో వెళ్ళి మీరు ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వీటికైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ప్రతిదీ మన ఛానల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట. నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇలాంటి నోటిఫికేషన్ కూడా మీకు అప్పుడప్పుడు నేను తెలియజేస్తూ ఉంటా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి, అదనమాట. ఇది అనమాట. సో కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రతి అప్డేట్ అయితే మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే ఇలాంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కొన్ని ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, అలాగే అప్లికేషన్ లింక్స్ ఉంటాయి ఆన్లైన్లో. అవన్నీ కూడా మీకు మేము మన గ్రూప్లలో ప్రొవైడ్ చేస్తామన్నమాట. కాబట్టి అక్కడ అందుబాటులో ఉంటాయి. దానికోసం అని చెప్పేసి మీరు మరిన్ని అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్లో కూడా అంటే మన గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లలో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఆ గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. ప్రతి వీడియోలో నేను చెప్తా ఉన్నాను మన గ్రూప్లో జాయిన్ అవ్వండి అని. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నాను అంటే సో జాయిన్ అయిన ఉడకంగా మీరు అక్కడ
సో మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ప్రతిది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ జాయిన్ అవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. ఆ యొక్క లింకులు, గ్రూప్‌లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో కూడా నేను పిన్ చేసి పెట్టానండి. సో ఇదనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అక్కడ వచ్చి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.